ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. లేరా ప్రార్థన చేసుకుని లేకపోతాం. మహాపరిశుద్ధుడు తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామాలు వందనాలు. మాకంటే గొప్పవారు, మాకంటే శ్రేష్ఠులు, మాకంటే యోగ్యులు అనేకలు దినాన్ని చూడలేకపోయారు. కేవలం మీ కృపను బట్టి దినాన్ని చూడగలిగాం. ఎంతైనా నమ్మదగిన దేవుడు అని గొప్ప దేవుడిని స్తుతిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి లైవ్ని ఆశీర్వదించి అనేకలకు దేవుని కనుక మార్చమని, ప్రతి ఆటంకమును తొలగించమని యేసు నామములో ప్రార్థన అడిగి స్తుతించి పడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నా యేసు రాజా స్తోత్రము అనే పాట పాడు. నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము 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 స్తోత్రము, నేను జీవించు వరకు ప్రభు. స్తోత్రము, నేను జీవించు వరకు ప్రభు. స్తుతిగణ మహిమలెల్లా నీకే చెల్లితును. స్తుతిగణ మహిమలెల్లా నీకే చెల్లితును. ఆరాధన చేసేదన్ నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము 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 స్తోత్రము, నేను జీవించు వరకు ప్రభు. నిండియున్న ప్రభువా, దీర్ఘశాంతం ప్రేమ కృపై నిండియున్న ప్రభువా, నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము, నా యేసు రాజా పిలచిన ప్రభును వినిన విడుదల ఇచ్చువాడా.
చేతులు పైకెత్తి. దైవిక గుడారము యేసుని సన్నిధానము వేదకి వచ్చి తిని తీరని మధురమదే దైవిక గుడారము నా దేవుని సన్నిధానము వేదకి వచ్చి తినే తీరని మధురమదే మహిమ మహిమ మహోన్నత మారని యేసునికే మహిమ మహిమ మహోన్నత మారని దేవునికే దైవిక గుడారము నా దేవుని సన్నిధానము వేదకి వచ్చి తేనే తీరని మధురమదే. అందరూ అలాగే చేతులైతే దేవునామాన్ని కనపరుస్తూ ఆయన సన్నిధిని ఆహ్వానిద్దాం. హిస్సోపుతో కడుగు అప్పుడే శుద్ధి అవుదు. హిస్సోపుతో కడుగు అప్పుడే శుద్ధురవుదు. కురిసేటి మంచు కన్నా తెల్లగవుదు దేవుని వాక్యము చే. మహిమ మహిమ మహోన్నత మారని యేసునికే మహిమ మహిమ మహోన్నత మారని దేవునికే. కలువరి బలిపీఠము ప్రభు రక్తము. కలువరి బలిపీఠము నన్ను చేరు ప్రభు రక్తము. కురిసేటి మంచు కన్నా తెల్లగవుదు దేవుని వాక్యము చే. కురిసేటి మంచు కన్నా తెల్లగవుదు వాక్యము చే. మహిమ మహిమ మహోన్నత మారని యేసునికే మహిమ మహిమ మహోన్నత మారని దేవునికే. దైవిక గుడారము నా దేవుని సన్నిధానము వేదకి వచ్చి తినే తీరని మధురమదే. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. Let's pray. మహాగణుడ ప్రేమగల తండ్రి మహాపరిశుద్ధుడా నీకే కోట్లాది వందనాలు పరిశుద్ధ
ఆరాధనలో మీరు ఉన్నారయ్యా. స్తుతి దిగి వచ్చారు ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలయ్యా. చంటి బిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. చంటి బిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. ఏది ఇష్టకొని చంటి బిడ్డలు పడకుండా చేయండి అయ్యా. ఏది ఇష్టకొని చంటి బిడ్డలు పడకుండా చేయడం ప్రభా. నీకు వందనాలు. యవనస్తులతో మాట్లాడండి. వాళ్ళ హృదయాలు నిండా పశ్చాత్తాప జీవితం నింపండి. ఎవరి బిడ్డ హృదయాలు తాకి పశ్చాత్తాప జీవితం నింపమని అడుగుతున్నానయ్యా. తండ్రి నీకు వందనాలు. బంధువులు స్నేహితులు ఎక్కడ దర్శించి మాట్లాడి నీకు వందనాలు తండ్రి. శుద్ధిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. నీకు వందనాలయ్యా. తండ్రి నిన్ను మనసుతో నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను సేవిస్తున్నాం ప్రభా. సేవకులు ఎక్కడో కూడా మన మీరు ఆశ్రదించండి. వాళ్ళ గృహాలు కూడా మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు. యెహోషువలే మేము మా ఇంటి వారి యెహోవాను సేవిస్తామన్నట్లుగా తండ్రి. యెహోషువలే మేము మా ఇంటి వారి యెహోవాను సేవించే కృపను ధన్యతను మాకు ఇచ్చావు ప్రభా. మీరు స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారా? నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు తండ్రి. మీరు అక్కడ చాలా సమీపంగా ఉన్నాయా? మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మేము అనేక మందిని సిద్ధపరిచే కృపగా ఇచ్చామని అడుగుతాం. సహాయం చేయండి దేవా. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తున్నాయా? నీ వాక్యం బ్రతికిస్తున్నాయా? ప్రతిరోజు నీ వాక్యంతో బ్రతికిస్తున్నావు. ఇది కేవలం నీ కృపే తండ్రి. నీ కృపేనా నీకు వందనాలు తండ్రి. అలాగే నాయన ప్రభు లైవ్లో ప్రతి హృదయాన్ని తాకి ప్రతి కుటుంబం దర్శించండి. నీ దాసుని వాడుకొని ప్రభు నాయన. నీ దాసుని వాక్య జ్ఞానంతో నింపండి నాయన. నీ పనిముట్టుగా నీ సాధనము వాడుకోండి ప్రభు. తండ్రి లైవ్లో ఏ బిడ్డని విడిచిపెట్టి ప్రతి కుటుంబం దర్శిని దాసుని వాడుకోండి. అలసట నీరసం లేకుండా వాక్య జ్ఞానముతో నింపి మా హృదయాన్ని నీ వాక్యం అయ్యా వాక్య నాయన ప్రభా తృప్తిపరచమని వాక్యతో మా హృదయాలు తాకమని అడుగుతున్నానయా. అలాగే ప్రభు నీ దాసుని మన ముట్టుగా సాధన వాడుకోండి ప్రభు. అలసట నీరసం లేకుండా చేయడానికి వందనాలు. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నాయా? నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు. ఎవరైనా అనారోగ్యంలో సంపూర్ణంగా స్వస్థపరచండియా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. ఆర్థికంగా నలిగిపోతున్న సకల సమృద్ధి ఇచ్చేయండి అయ్యా. నిరాశ నిస్పడే వాళ్ళకి సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. అలాగే ఉంటున్న ప్రాంతాల పట్టణాలు గ్రామం తెలుగు రాష్ట్రాలు జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలను సన్నిధించండి అయ్యా. మా గృహాలు వెలుగును ప్రకాశింపు చెల్లిస్తాన్ని వెలుగుతో నింపమన్నాడు. నీకు వందనాలు. ఈ అక్టోబర్ నెలలో ప్రభు మీ నామాన్ని ఇచ్చేసి మీ నామాన్ని కనపరిచి కూడా ఇచ్చండి. ఈ అక్టోబర్ నెల మీ నామాన్ని మేము ఇచ్చేసి మీ నామాన్ని కనపరుస్తూ ఆరాధిస్తున్నాం ప్రభావ. దేశంలో పేద బిడ్డల సదుపాయాలు తెలియజేయండి. ఈ స్నామంలో పేద బిడ్డలు ప్రభావ నాయన మంచి సదుపాయాలు పరిచయమని అడుగుతున్నాం తండ్రి. మీ నామాన్ని స్థుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. ఈ వాతావరణం వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయండి. మంచి వాతావరణాన్ని అనుగ్రహించమని అడుగుతాం. సహాయించండి. ఎవరిని ఆయన ప్రభు ఎటువంటి ఇబ్బందికి వెళ్లకుండా వారి చుట్టూ నీ కాపుదలు కంచివేమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాపులు బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలను మీరు కోల్చుండయా. పడిత్ర శత్రువులు అయిపోతున్నాను అడుగుతాను. ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాపులు బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలను మీరు కోల్చుండయా. పడిత్ర శత్రువులు అయిపోతున్నాను అడుగుతాను. నామాన్ని కనిపిస్తున్న నామాన్ని ఇచ్చేస్తే ప్రార్థన చేర్చుకోమని ఏసు నామమున అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 37వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ అధ్యాయము 37 వచనం. 5:37. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించున్నది దుష్టుని నుండి, అనగా కీడు నుండి, సాతాను నుండి పుట్టున్నది. ఇప్పుడు మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవాలి. ఇంగ్లీష్ చదువునా? All you need to say is simply yes or no. Anything beyond this comes from the evil one. Evil one. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఎస్ అంటే ఎస్, నో అంటే నో. మరి ఈ దినాల్లో దేవుని బిడ్డలంగా మనం ఎస్ అంటే నో అంటున్నాం, నో అంటే ఎస్ అంటున్నాం. ఎస్ అని నోగా మారుస్తున్నాం, నోని ఎస్గా మారుస్తున్నాం. బట్ ఎస్ అంటే ఎస్, నో అంటే నో. దీన్ని ఏమంటారంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం, యథార్థత అంటారు, లేదా నిజాయితీ అంటారు. నిజాయితీ. దేవుని బిడ్డలమైన మనం చాలాసార్లు ప్రార్థన, పరిచర్య, పాటలు, వాయిద్యాలు, అర్పణలు, కానుకలు, భోజనాలు,
నలుగు కనబడ ఇలాంటి వాటి మీద దృష్టి పెడతాం, కానీ కొన్ని మైన్యూర్ చాలా ఇంపార్టెంట్ అవి, వాటి మీద దృష్టి పెట్టం మనం. చిన్నదే కదా అనుకుంటాం, కానీ అదే పెద్దదిగా మారుతుంది, అదే విలువైనది. మనుషుల దృష్టిలో ఏది విలువలేందో అది దేవుని దృష్టిలో విలువైందంట, ఘనమైందంట. మనుషులు ఏదైతే తక్కువగా చూస్తారో అది దేవుడు చాలా హెచ్చుగా ఎంచుతాడంట. అందుకే మనుషుల దృష్టికి నీచములైనవి దేవుని దృష్టికి ఘనమైనవి అని రాయబడింది. మనుషుల దృష్టిలో ఘనమైనవి ఆయన దృష్టిలో నీచమైనవంట. ఒక వ్యక్తిని ప్రభు ఎలా చూస్తాడో అలా మనం చూడడానికి ప్రయత్నం చేయాలి. ప్రభు ఒక వ్యక్తిని ఎలా చూస్తాడు అలా ప్రభువులాగా మనం చూడడానికి ప్రయత్నం చేయాలి. వాక్యపు యాంగిల్, the angle of the word of God, through the word of God, through the eyes of the Lord we should see, we should speak. పిల్లరా, అందరూ బాలుడివి, నువ్వు బాలుడివి అన్నారు దావీదు. కానీ ప్రభు అన్నారు, నువ్వు బాలుడు కాదురా బాబు, నువ్వు హీరో ఆఫ్ ద నేషన్, భారతరత్నం నువ్వు అన్నాడు. భారతరత్నం తెలుసు కదా, దేశంలో ఒక ఉన్నతమైన అవార్డు అది భారతరత్న. అందరూ సౌలుతో సహా నువ్వు బాలుడివి, యుద్ధం చేయగలవా? అన్నదమ్ములు భయంకరంగా పిల్లల చీబాట్లు పెట్టి ఏంటంటే నిన్ను ఎవడా అక్కడ రమ్మన్నాడు. మొదటి సామెతల గ్రంథంలో మనం చూస్తాం 17వ అధ్యాయంలో 28వ వచనం. అతడు వారితో మాట్లాడుతుంది, అతని పెద్దనయ్య ఏలియాబుకు వినబడగా ఏలియాబు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములో ఆ చిన్న గొర్రె మంద ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును, యుద్ధము చూచుటికే కదా నీవు వచ్చితివి. అందుకు దావీదు, నేనేమి చేసి తిని మాట మాత్రం పలికితనని చెప్పి అతని నుండి తొలగిపోయి మరొకనికి ఆ ప్రకారమే జనులు వానికి అదే ప్రకారం ప్రత్యుత్తరం ఇచ్చారు. అన్నదమ్ములు కూడా దావీదుని, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు చిన్నవాడు కదా, బాలుడు కదా, ఆ గొర్రెలు ఎవరికప్పు చెప్పు. దే డోంట్ వాంట్ హిమ్ టు ఫైట్. ఒక బాలుడిగా చూస్తున్నారండి. 33వ వచనం. సౌలు, ఈ ఫిలిస్తీన్ ఎదుర్కొని వానితో పోట్లాడుకుని నీకు బలం చాలదు, నీవు బాలుడవో. 33 చదువున్నాను 17:33 మొదటి సామెతలు. And Saul said to David, గట్టిగా, you are not able to go against this Philistine to fight with him, for you are but a youth. He has been a man of war from his youth. నీవు బాలుడవు, వాడేమో బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసినాడు, నువ్వేమో బాలుడు అయ్యా, నువ్వేం చేస్తావు యుద్ధం? చూడండి సౌలు చూచే విధానం, దావీదుకి అన్నదమ్ములు చూచే విధానం, దేవుడు చూచే విధానం ఎలా ఉందండి? దేవుడు చూచే విధానం ఎలా ఉందండి? ఒక ప్రత్యేకముగా యెహోవా ఆత్మ సౌలుని విడిచిపెట్టి దావీదు మీదకి బలముగా వచ్చాను. 16-13 ఉంటుంది మొదటి సామెతలో. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకం చేసేది. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయారు. బలముగా దేవుడు దావీదుని ఒక యుద్ధ వీరుడిగా, శూరుడిగా చూస్తున్నాడు. వీరు మిగతా వాళ్ళు వేరేగా చూస్తున్నారు. ఇప్పుడు మనం ఒక వ్యక్తిని దేవుడు ఎలా చూస్తాడో అలా చూడాలి. గొప్ప కార్యాలు చేశాడు, దేశానికి రాజు అయిపోయాడు, బికెమ్ కింగ్. అంతే. దావీదుని దేవుడు ఒక రాజుగా చూశాడు. సౌలు, దావీదు అన్నదమ్ములు దావీదుని బాలుడిగా, చేతకనవాడిగా చూశారు. ఈరోజు మనం దేవుడు చూచినట్లుగా చూడాలి. అవునంటే అవును, కాదంటే కాదు అన్న సందర్భంలో నుంచి మనం కొంచెం అటు వెళ్ళాము. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం ఎలా మాట్లాడుతున్నాం, ఎలా చూస్తున్నాం అనేది నా సబ్జెక్ట్. దేవుడు మాట్లాడినట్టుగా మనం మాట్లాడు. చాలాసార్లు మరి మన నోటికి సున్నత లేక, కొన్నిసార్లు ప్రార్థనాత్మకత నింపబడకపోవడం వల్ల, కొన్నిసార్లు
ప్రార్థనలో తగ్గిపోవడం వల్ల మన నోటుతో భయంకరమైన మాటలు వచ్చేస్తుంటాయి. ఫ్లో ఉన్నవి లేనట్టు ఉన్నట్టు మనుషులు గాయపెట్టే పరిస్థితులు, బాధ పెట్టే పరిస్థితులు చాలా వచ్చేస్తుంటాయి. ఎన్ని కాదు కానీ దేవుని బిడ్డలమైన మన మాట ద్వారా దేవుని మహిమ రావాలి. మన ప్రవర్తన ద్వారా కూడా దేవునికి మహిమ రావాలి. ఒక వ్యక్తిని మనం పలకరించే పలకరింపు ద్వారా దేవునికి మహిమ రావాలి. ఒక వ్యక్తిని మనం ఎస్టిమేషన్ వేసిన విధానం ద్వారా దేవునికి మహిమ రావాలి. మనం చేసే చేష్టల ద్వారా దేవునికి మహిమ రావాలి. మనం చేసే పని ద్వారా దేవునికి మహిమ రావాలి. అవునంటే అవును, కాదంటే కాదు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని దగ్గర నుంచి వస్తుంది. దీనికి మించినది కూడా చూసారా, నక్క చిత్తం ఉన్నది లేనట్టు అన్నట్టు మాట్లాడు మనుషుల దగ్గర ఒకలాగా ఎవడు కనబడితే ఆడికి సరదా పుట్టించేటట్లుగా, వాడికి ఇష్టం వాడిని కొంచెం పొంగించేటట్లుగా ఎవడి దగ్గర ఆడ మాట మాట్లాడే పరిస్థితులు అది దుష్టు నుంచి పుడతాయంట. అది ఈవిల్ మన నుంచి వస్తాయి. అది మనకు దూరం కాక మనం వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తూ దేవునికి ఇష్టంగా జీవించదుగాక. ఆమె చెప్పండి. ఆమె ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, యోగ్యుడు అయినా ఈ రాత్రి మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు తండ్రి. మీరు ఎలా మాట్లాడతారు, మీరు ఎలా చూస్తారు, మీరు ఎలా ఒక వ్యక్తిని ఎస్టిమేషన్ వేస్తారు, ఒక వ్యక్తిని మీరు ఎలా ప్రభు నడిపిస్తారు. ఆయన మీ వలే మేము ముందుకు సాగడానికి కృప అనుగ్రహించారు. నాయన మా జీవితంలో ఉన్న శారీరక క్రియలన్నీ తీసేయండి ప్రభు. మీకు ఇష్టం కానీ తీసేయండి మా జీవితంలో నుంచి. రిమూవ్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ ఫర్బిడెన్, విచ్ యు హేట్. నువ్వు అసహించుకునే హేయమైన క్రియలు మా నుంచి తీసుకేసి మమ్మల్ని దర్శించి బలపరచమని మరొకసారి మీ కృపగా అప్పగించుకుంటాం. ఈ రోజు మీరు మా జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తాం. యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి స్తుతించి వేడుకుంటున్నాం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడే నడిపించును గాక. ప్రైజ్ లార్డ్. అందరికీ షాలోమ్. గాడ్ బ్లెస్ యూ. రేపు రాత్రి మళ్ళీ కలుసుకుందాం. ప్రైజ్ లార్డ్.